హాయ్ అండి అందరికి. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే గోరఖ్పూర్ దగ్గరికి వచ్చాం. ఇంకా ఇక్కడికి గోరఖ్పూర్ ఒక 50 కిలోమీటర్స్ దూరం ఉంది. ఉదయం టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అవుతుంది. 6:30కి ఎండ చూడండి అసలు ఎలాగ ఉందో అప్పుడే. ఇక్కడ 6:30కి సూర్యుడు ఎక్కడ ఉన్నాడు చూడండి. అదే మన సైడ్ అయితే జస్ట్ ఇప్పుడు తెల్లారుతున్నట్టు ఉంటది. కానీ ఇక్కడ చూడండి 6:30కి ఎంత తెల్లారిపోయింది. ఫుల్గా ఉదయం 8, 9 అవుతుంది చూసారా, అలా ఉంది క్లైమేట్. మొత్తం ఫుల్ ఎండ రేజ్ అవుతుంది. మార్నింగ్ అయితే బండి ఇక్కడ ఆపాము. రమేష్ అన్న నైట్ అంతా డ్రైవింగ్ చేసుకొచ్చాడు. టోల్ గేట్ దాటి ఇక్కడైతే కాసేపు ఆపి ఈ లోపు మనం టైర్లు అయితే చెక్ చేసుకున్నాం. ఇవన్నీ వాటర్ అయితే అలా కారుతానే ఉంటాయి. రాత్రి ఈ లిఫ్ట్ టైర్లు అయితే లోపల స్ప్రింగ్ ఉంటాయి. స్ప్రింగ్లు రన్నింగ్లు ఊడుకొని లిఫ్ట్ ఎత్తుకొని వచ్చాం. బండి ఆగింది అంటే లిఫ్ట్ తీసుకున్నాం. ఇదిగో మనకి అక్కడక్కడ అలాంటప్పుడు ఈ దర్శనాలు వస్తాయి. రాళ్ళు అవి చూసుకుంటూ ఉంటారు. లేదంటే అట్ల వల్ల ఏంటంటే పంచర్ అయిపోతుంది టైర్. పంచర్ అన్న అయిపోద్ది. కొంచెం రాయలా ఆగితే బరస్ట్ అవుతుంది. ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేసి ఎక్కడైనా మళ్ళీ ఒక 11, 12 వరకు బండి రన్ చేసి మళ్ళీ వంటకి ఆపుకొని వంట చేసుకొని మళ్ళీ తినేసి బయలుదేరాలి. ఓకే అండి. అయితే ఒక వెళ్ళి రమేష్ లేపాలి. లేపి ఇంకా స్టార్ట్ అయితే అల్లూరు పాయింట్కి అయితే వస్తాయండి. మన గోరఖ్పూర్ దాటి ఇంకా 100 కిలోమీటర్లు పైకి రావాలి. తుమ్కిరాజ్ అనే ఊరు, అక్కడికి అయితే వస్తాం. వచ్చేసి నైట్ అక్కడ పెట్టుకొని పార్కింగ్లో పెట్టుకొని జస్ట్ పడుకుని ఇక్కడ పెట్టాం. పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చాడు. తుమ్కిరాజ్ నుంచి ఇంకా లోపలికి ఒక 2 కిలోమీటర్ల లోపలికి వస్తే ఇక్కడ చిన్న పక్కన పల్లెటూరులా ఉంది, అక్కడ పెట్టుకున్నాం. చూడండి ఇవన్నీ పొలాలే, ఇదంతా పొలాల. పాయింట్ కూడా వచ్చేసి రోడ్డు పక్కనే, అదే అడ్వాన్స్ రోడ్డు. అది ఆ రోడ్డు పక్కనే బండి అయితే పెట్టుకున్నాం. ఈరోజు అయితే అన్లోడ్ చేస్తాడేమో అనుకున్నాం, కానీ ఈరోజు శనివారం కదా, ఈరోజు చేయనని అన్నాడు. రేపు మార్నింగ్ అయితే మొదలెడతా అన్నారు. సండే కదా, సండే మార్నింగ్ చూడాలి. మరి రేపు మొత్తం అంతా దింపేస్తాడో లేకపోతే సగమే దింపుతాడో చూడాలి. మన అదృష్టం బాగుందనుకోండి, ఇప్పుడు ఎర్లీ మార్నింగే మొత్తం దింపేసుకుంటాడు. లేదంటే సగం దింపి మళ్ళీ సగం ఎల్లుండి దింపుతాను. చూద్దాం ఎంతవరకు అవుతుందో. వంట అయితే అయిపోయిందండి. అగో అన్నం, ఇవి అయితే మజ్జిగ మిరగాయలు, అగో పెరుగు, మా చికెను. ఆల్రెడీ మా రమేష్ అన్న గారు అయితే స్టార్ట్ చేసేది తినడం. నేను కూడా పెట్టుకొని తింటాను మరి. సరే అయితే మరి తిన్నాక మాట్లాడుకుందాం. ఓకే. అప్పటికే బాగా లేట్ అయిపోయింది, ఎందుకంటే 2 అయిపోయింది. చూస్తా మార్కెట్లో తిరగడమే సరిపోయింది పని. ముందు ఎట్లుందో చూద్దాం. మేము మిల్ మేకర్లో వండేసాం ఇవాళ. బాగుందన్నా. ఎలా ఉందన్న కూర? సూపరా. ఓకే అయితే ఓ పట్టు పడేద్దాం అండి. గుడ్ మార్నింగ్. 2వ రోజు అయితే అన్లోడ్ అవుతుంది. వచ్చారు ముఠా వాళ్ళు. తాడైతే ఇప్పేసానండి. తాడు ఇప్పేసి క్యాబిన్ మీద అయితే చుట్టేసాను. ఆఖరికి 2 రోజుల తర్వాత లోడ్కి అయితే మోక్షం కలిగింది. ఇవాళ అయితే అన్లోడింగ్ చేస్తున్నారు. వచ్చారుగా ముఠా వాళ్ళు వచ్చారు. పట్టాది ఇప్పమన్నారు, ఇప్పేసాను. మొత్తం ఇప్పుడు పొట్టంతా కిందకి లాగేసిన తర్వాత కింద ఇంకో బరక ఉంటుంది. ఆ బరకను తీసేస్తే దాని అడుగుని సరుకు ఉంటుంది. అంత గట్టిగా ప్యాకింగ్ చేయకపోతే
సరుకు అనేది పాడైపోతుంది, అందుకని ఇంత గట్టిగా చేస్తారు. ఇంకో బండి కూడా వచ్చింది, ఇది ఒక బండి, అక్కడ ఒకటి ఉన్నాయి, 2 ఉన్నాయి చూడండి, అది 2. ఇక్కడ నుంచి మన బండి మీద అట్ల మీదకి లోడ్ చేస్తారు. అవి వేరే చోటకి అయితే ఇక్కడి నుంచి అయితే డీలర్ షాపుల దగ్గరికి వెళ్ళిపోతాయి. అన్లోడింగ్ చేసి స్టార్ట్ చేశారు, డ్యాన్స్ చేస్తున్నాడు. పక్కు రాజ్ सॉरी मुमताज राजा ఏ ముంతాజ్ రాజా హాయ్ బోలో మళ్ళీ. हाय बहुत बढ़िया गोरखपुर कुशीनगर जिला का बहुत बढ़िया है मैं घूम पर ये అయితే తగ్గింది కదా, మళ్ళీ అందులో కొంచెం ఐస్ అయితే వేస్తారు. మొత్తానికి అయితే అన్లోడ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. అదిగో 4 నెట్లు అయితే దింపుతారట. 4 నెట్లు దింపి ఏమన్నా మొత్తం దింపరా అంటే లేదు, ఇవాళ మార్కెట్ లేదు, ఇది మొత్తం ఇగో ఆ బండి ఈ బండి ఆ 3 బండ్లు మాత్రమే దింపుతామని అన్నారు. అదిగో మన రమేష్ అన్న లారీ వదిలేసి బొలేరో ఎక్కేసాడు. ఏదో బండి అయితే చాలా బాగుందండి, ఇది బొలేరో. ఇదిగో చాలా అంటే చాలా బాగుంది. 2 ఫ్యాన్లు, ఈ పక్క ఫ్యాన్ ఆ పక్క ఫ్యాన్, 2 ఫ్యాన్లు కూడా తిరుగుతున్నాయి. సీట్ కూడా ఎంత నీట్గా ఉంది చూసారా. స్టీరింగ్ అది కొత్త బండి, ఇది కొంచెం ఇది 6 గేర్లు మాట, ఒక 5 గేర్లు ఒక రివర్స్. బండి అయితే చూడడానికి బాగుంది. ఏందన్నా లారీ అది బొలేరేకెత్తావా? బాగుందన్న బండి, చాలా బాగుంది, బాగా చేయించాడు. లోపలైతే బాగుంది, నీట్ క్యాబిన్ బాగుంది. అడన్నా టీ వేద్దాం. చూడండి మనకి ఆటోలలో ఇక్కడ ఈ 2 టోలు అలాగా బ్యాటరీ బళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. ఈ యూపీ మొత్తం ఇవే, అటోకి 2 ఇటోకి 2 కూర్చోవచ్చు. మార్కెట్కి అయితే ఇప్పుడు వచ్చాను. ఇదంతా వెజిటేబుల్ మార్కెట్. మనకు కావాల్సిన మార్కెట్ అక్కడ ఉంది, చివరి ఉంది. చూడండి అక్కడికి వెళ్దాం. సండే అయినా అంత బిజీగా ఏం లేదు, మార్కెట్ చాలా ఖాళీగా ఉంది. చూడండి, అదే మన సైడ్ అయితే సండే అయితే ఎంత ఫుల్గా ఉంటుంది, అసలు జనాలే లేరు ఇక్కడ. ఎక్కడెక్కడ షాపులు ఉన్నాయి కానీ ఖాళీగా ఉంది, జనాలు ఎవ్వరు కనిపించట్లేదు. నాన్ వెజ్ అయితే ఆ చివరిన ఉన్నాయి. ఈ ఫస్ట్ వచ్చి చికెన్ షాపు, ఆ చివరి వచ్చి అయితే మటన్. మార్కెట్ అయితే అయిపోయింది. ఏదో సామాన్లు తీసుకున్నాను, ఇప్పుడు పట్టుకొని వెళ్తున్నాను. వెళ్ళి శాఖ జంక్షన్కి వెళ్తే అంటే ఆటో ఉంటుంది, ఆటో పట్టుకొని మళ్ళీ మన పని చేసుకుంటారు. ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చేసాను. చికెన్ అది తెచ్చేసాం, వంట అయితే స్టార్ట్ చేసాం, రైస్ పెట్టాం. రైస్ అయితే అదిగో రైస్ అవుతుంది. చికెన్ కడిగేసి పక్కన పెట్టుకున్నాం. ఇంకా టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ఇవి కట్ చేసుకుంటే కూర కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. రమేష్ అన్న గారు అయితే ఎడిటింగ్లో బిజీగా ఉన్నారు, ఎడిటింగ్ చేస్తున్నారు. వీడియో ఎడిటింగ్ చేస్తాను రేపు వీడియో కోసం. ఈరోజు ఎడిటింగ్ అయిపోద్ది, రేపు అయితే మీకు వీడియో వచ్చేద్ది. వంట అయితే అయిపోయిందండి. అదిగో రైసు, అదిగో రమేష్ అన్న మళ్ళీ చికెన్ కూర అదరగొట్టాడు. ఆల్రెడీ అదిగో స్టార్ట్ చేసాడు కూడా తినడం.
కూర మాత్రం సూపర్ వచ్చిందండి. గ్రేవీగా మంచిగా దగ్గరికి కూడా అయింది. అన్న తిని చెప్తాడు మరి టేస్ట్ ఎలా ఉందో. చూస్తుంటే నోరు ఊరుతుంది కూర. దాంట్లోకి ఏదో చిన్నగా ఒక ఉల్లిపాయ అయితే కోసుకున్నాం. తిని చెప్పాలన్నా. ఓకే చెప్పండి. వేడిగా ఉంది. బాగుందన్నా, సూపర్ అయితే. ఓకే, ఇప్పుడే లంచ్ అయితే అయిందండి. లంచ్ చేసి ఇలా వచ్చాను. అసలు అన్లోడింగ్ ఎంతవరకు చేశారు ఏంటి, కనీసం సగమన్నా అయిందా లేదా అని చూస్తాకు వచ్చాను. తీరా చూస్తే ఎంత అయిందో మీరే చూడండి. తీసేస్తారేమో అని అనుకున్నాం ఇవాళ సండే కదా అని. కాకపోతే ఏంటంటే 4 నెట్లే దింపాడు. చెప్పాడు కదా పొద్దున్న మార్కెట్ అయితే లేదు అని చెప్పి కనీసం 4 నెట్లు అయితే దింపాడు. చూడాలి ఇంకా రేపు ఎన్ని దింపుతాడో, లేకపోతే రేపన్నా పూర్తిగా దింపుతాడో, లేదంటే రేపు కూడా సగం దింపి ఎల్లుండి వరకు ఉంచుతాడో చూడాలి. ప్రజెంట్ అయితే 4 నెట్లు దింపాడు. లోడింగ్ పాయింట్లో ఎన్ని రోజులు వంట చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నాను. ఇప్పటికే లెంత్ ఎక్కువైందని అనుకుంటున్నాను. నా వీడియో ఎవరైనా సరే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను కూడా కొంచెం మీ బ్రదర్ లాంటి వాడిని అనుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి సపోర్ట్ నాకు ఇంకా ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలో నేను ఏమన్నా కొంచెం మాట్లాడడం గట్రా ఏమన్నా మీకు డిఫరెంట్గా అనిపిస్తే కొంచెం చెప్పండి, పర్లేదు. కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను అన్నీ కొంచెం సరి చేసుకోవడానికి చూస్తాను. ఓకే అండి, ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీ అందరికీ చాలా కృతజ్ఞుడిని. దయచేసి నన్ను ఎప్పుడు మీ యొక్క సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటూ ఉంటానండి. మరి అందరూ జాగ్రత్త. ఉంటాను. బాయ్.